చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ అనేసరికి సర్వీసెస్ పరంగా మాత్రమే అవేర్నెస్ అనేది ఉంది. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మనం ఒక హోటల్లో పని చేయాలి అన్న ఒక లెవెల్ వరకే థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది చాలా మందిలో. సో ఇందులో నిజంగానే ఇది ఫీల్డ్ ఓన్లీ ఫర్ సర్వీసెస్ అయినా, లేకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనం ఏమైనా అందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? లేదండి, ఇది యాక్చువల్ గా ఓన్లీ సర్వీసెస్ కోసం కాదు. నిజం చెప్పాలంటే మీకు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ లో హోటల్ మేనేజ్మెంట్ ఒకటి. ఇక్కడ ఏంటంటే మనము ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటే జస్ట్ బికాస్ మన దగ్గర ఒక బడ్జెట్ ఉంది, లేకపోతే మనము చేయాలి అనుకుంటున్నాం కాబట్టి చేయాలి అనుకుంటే కుదరదు అనమాట. సో మనం ఏ పని చేయాలనుకున్నా సరే దాంట్లో మనకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం, ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా అవసరం, అండ్ దానికి కావాల్సిన మనకు గ్రౌండ్ వర్క్ అనేది చాలా అవసరం అనమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ ఈ కోర్స్ చేసి మనం హోటల్ నుంచి లేదా వేరే ఫీల్డ్స్ నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, లైక్ మనం ఏ బిజినెస్ చేయాలనుకుంటే దానికి రిలేటెడ్ దాంట్లో ఫస్ట్ మనం సర్వీస్ లో జాబ్ చేస్తూ దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత, సో అన్నిటి మీద అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మనము గ్రౌండ్ వర్క్ చేసుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకొని దాని తర్వాత మ్యాన్ పవర్ ని ప్లాన్ చేసుకొని అప్పుడు మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మనం స్టార్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అని చెప్తాను.